లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. Taste Daily. Taste the Daily. నమస్తే, వెల్కమ్ టు అదర్. నేను మీ సత్య. ఈరోజు వచ్చేసి బర్నింగ్ టాపిక్ వచ్చేసి కేటీఆర్ ప్రెస్ మీట్లో కొన్ని ప్రస్తావనలు తీసుకొచ్చారు. భూ కుంభకోణం అని, కుంభకోణాల గురించి కొన్ని మాట్లాడారు. అలాగే బొగ్గు కుంభకోణం అని ఒకటి చెప్పారు. రేవంత్ దావోస్ విషయం గురించి కూడా మాట్లాడారు. అలాగే ఈరోజు ఎమ్మెల్యేల అనర్హత వేటు కూడా ఉంది. దాని గురించి చర్చించడానికి మాదాపూర్ డివిజన్ టీపీసీసీ ప్రెసిడెంట్ డి నాగేష్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సత్య అన్న, ఈరోజు కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టిండు అన్న. ఆ ప్రెస్ మీట్లో వచ్చేసి దావోస్ వెళ్ళిన విషయం గురించి కానీ, ఈ ఏదైతే సంస్థ ఎవరైతే గవర్నమెంట్ ఏదైతే ఇచ్చిందో 6,000 కోట్లు పని ఇచ్చిందని కానీ, ఇట్లాంటి కొన్ని విషయాలు కొన్ని బాగా చర్చకు తీసుకొచ్చారు. అయితే ఇదేదైతే మూతబడిన సంస్థ పేరు ఏదైతే ఉందో, నేను పేరు చెప్పాను, మూతబడిన సంస్థ ఏదైతే ఉందో రేవంత్ రెడ్డి బినామీ అని చెప్తున్నారు. దాని గురించి మీ మాటలు చెప్పండి అన్న. సత్య, నీకు హిస్టరీ బ్యాక్ చూద్దాం. పగటి వేషగాళ్ళు అంటారు. ఈరోజు ఇంకో వేషం కట్టాడు ఆయన. ఓకే, ఇంకో వేషం ఎందుకు కట్టాడు తెలుసా? వాళ్ళ బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడ ఇక్కడ అడపదడపగా మిగిలారుగా, ఆ ఎమ్మెల్యేలు ఉన్నారుగా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఓ రూపం ఎత్తాడు ఆయన ఈరోజు. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ప్రెస్ మీట్ పెట్టుకొని డైవర్షన్ పాలిటిక్స్ అని చెప్పుకుంటూ గవర్నమెంట్ మీద నిందిస్తూ ఆయన ఏదో కాలక్షేపం చేస్తున్నాడు. వాళ్ళు ఇప్పుడు సత్య, అత్యున్నతమైన పవిత్రమైన ప్లేస్ ఈ రాష్ట్రానికి అసెంబ్లీకి వచ్చి మాట్లాడమని చెప్పండి లీడర్ ఆఫ్ అపోజిషన్కి. సత్య, ఇక్కడ ఇది రాజకీయము పర్సనల్గా తీసుకొని రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న ప్రెస్ మీట్లకు మనం అంత సీరియస్ తీసుకోవద్దు. వాళ్ళు దురంధరులు, వాళ్ళు ఏంది మాటలు ఎట్లుంటాయి తెలుసా? ఆకాశాన్ని చూపించి నేల నాకు ఇచ్చే రకం. హరీష్ రావు నుంచి రైట్, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, ఆర్టిస్ట్ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేస్తారు. దానికి సీరియస్ తీసుకోవద్దమ్మా. నువ్వు ఇది సీరియస్ తీసుకో. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, వాస్తవానికి 200 యూనిట్ నడుస్తుందా లేదా, ఫ్రీ బస్ నడుస్తుందా లేదా, మహిళలకు సశక్తీకరణ, ఇందిరా సశక్తీకరణ క్యాంటీన్లు వస్తున్నాయా లేదా, 0 వడ్డీ మీద 2 కోట్ల రూపాయలు ఇస్తుర్రా లేదా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కోసం, ఇలాంటివి చూడు. అద్భుతమైన గ్లోబల్ సమిట్ నిర్మించడం కావచ్చు. లాస్ట్ ఈ దావోస్ కన్నా ముందు దావోస్ సమిట్కి వెళ్ళినప్పుడు 1,48,000 కోట్లు తీసుకొచ్చిండు ఇన్వెస్ట్మెంట్ రూపంలో. రాష్ట్రానికి లబ్ధి చేకూరుతుందా లేదా, ఎవరి వల్ల? ఫస్ట్ టైం క్యాబినెట్ ఎంట్రీ విత్ సీఎంతో అయిన రేవంత్ రెడ్డి గారు ఆయన క్యాబినెట్తో పాటు సక్సెస్ఫుల్గా ఈ రాష్ట్రాన్ని నడిపిస్తున్నారు. సత్య, 3 ట్రిలియన్ ఎకనామీ అంటున్నాడు. ఇప్పుడు దావోస్కి వెళ్ళి ఒక్క క్లాస్ కూడా విన్నట్టు ఒక ఫోటో బయటికి రాలేదు. అలాగే ఈయన బయటికి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళకి ఎవరైతే బినామీలు ఉన్నారో వాళ్ళతో మీటింగ్ పెట్టడం జరిగిందని కేటీఆర్ ఆరోపిస్తుంది. దీని మీద మీరు చెప్పండి. ఇప్పుడు ఓహో, నీకు ఒకటి చెప్పనా, వీళ్ళకి రేవంత్ రెడ్డి గారి హ్యాంగ్ ఓవర్ ఎక్కువ అయింది సత్య. పర్సనల్ టార్గెట్ చేయడం, రైట్? ఇక్కడ సిట్ ఎంక్వైరీ జరుగుతుంది, దానికి సపోర్ట్ చేయమని చెప్పు, రైట్? డైవర్షన్ పాలిటిక్స్ వాస్తవానికి బీఆర్ఎస్ చేస్తుంది. అసెంబ్లీకి రాకుండా వాళ్ళు తెలంగాణ భవన్లో ఏదో పీపీటీస్ హరీష్ రావు ప్రజెంట్ చేస్తారు, వాళ్ళ క్యాడర్కి సాటిస్ఫై చేయడానికి ఏదో డైవర్షన్ గేమ్స్ వాళ్ళు ఆడుతున్నారు. కానీ వాస్తవానికి గవర్నమెంట్ని నిందించాలి, క్రిటిసిజం చేయాలి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలి, ఈ డెమోక్రసీని ఫుల్ ఫెడ్జ్గా యూజ్ చేయాలి అంటే వాళ్ళు అసెంబ్లీకి వచ్చి క్వశ్చన్లు చేయాలి. ఇవన్నీ పర్సనల్గా ఏదో వాళ్ళ క్యాడర్ని మబ్బి చేయడానికి కోసం మేము ఉన్నాము చూపించుకోవడానికి తప్ప ఇంకేం లేదు. రాష్ట్ర లబ్ధి కోసం అయితే ఎక్కడ మాట్లాడట్లేదు సత్య. ఇది ఏర్పడుతుంది నాకు. ఇప్పుడు కేఎస్ఎల్ఆర్ అనే కంపెనీ రేవంత్ రెడ్డి బినా మీద రేవంత్ రెడ్డి లేదు అంటే దీన్ని రేవంత్ రెడ్డి పెంచి పోషిస్తున్నాడు అని ఒక ఆరోపణ అయితే ఉంది. దాన్ని మీరు సూటిగా సమాధానం చెప్పండి. అబ్సల్యూట్లీ అబ్సర్డ్, రాంగ్. ఇవన్నీ కాదు సత్య. ఇప్పుడు క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి తెలుసా? డాలర్కి అగెనెస్ట్ గా రూపాయి ఎందుకు పడిపోతుంది? ఇట్స్ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్. నువ్వు చూసుకోవచ్చు మార్కెట్లో. అరే పలానా మంచి బినామీ, పలానా మంచి బినామీ, ఇలాంటి మార్కెట్లో ఎన్నో టాక్ ఉంటాయి. క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి? అథెంటిక్ మీడియా రిపోర్ట్ చేయడం, ఎక్స్పెరిమెంటల్ రిపోర్ట్ రావడం, అంటే నంబర్స్తో పాటు ఇలా లిక్కర్ స్కామ్లో జరిగింది చూసావా, అది క్రెడిబిలిటీ ఇన్ఫర్మేషన్. వాస్తవానికి జైలు పాలయ్యారు. అంటే నేను అనేది ఏంటంటే
ఇలాంటి అవాస్తవాలు నింద మోపడానికి ఎన్నో చెప్తూ ఉంటారు. అవన్నీ వాస్తవాలు ఉండవు. గవర్నమెంట్ తన పని తాను చేసుకుంటూ పోతుంది. అందులో ఏ టెండర్ వచ్చినా నేనే చెప్తా, అది సింగరేణి నుంచి సంబంధించింది కావచ్చు, మూసేసిన ఎక్కడైనా కంపెనీ 6,000 కోట్లు ఇచ్చిందని అంటున్నారు మరి. సత్య ఈ మూసేసిన కంపెనీ 6,000 ఇవి కాదు. Hmm. ఓ గవర్నమెంట్ టెండర్ తీసుకోవాలంటే ముందు కంపెనీది గ్రావిటీ అంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ మెరిట్స్ డిమెరిట్స్ చూస్తారు. Hmm. దానివల్ల రాష్ట్రానికి ఎంత ఉపయోగకరం చూస్తారు. ఆ కోడ్స్ అన్ని క్వాలిఫై అవుతే, ఆ పారామీటర్స్ అన్ని క్వాలిఫై అవుతే ఆ కంపెనీకి ఆర్డర్స్ వస్తాయి. అంతే తప్ప పర్సనల్ ఏమి ఉండదు ఇక్కడ. ఇక్కడ పర్సనల్ ఏముంది, తెలంగాణ హితానికై పనిచేయడం. ఇది అపోజిషన్లో నుంచి ఉన్నప్పటి నుంచి ఆయన నేచర్ చూశారుగా, మీరు సీఎం గారి నేచర్ చూశారుగా. ఆయన అనుకుంటే ఏకధాటిగా పనిచేసుకుంటూ వెళ్తాడు ఫర్ ది వెల్ బీయింగ్ ఆఫ్ తెలంగాణ పీపుల్, రైట్. అది పర్సనల్ అనేది ఉండదు. ఎందుకంటే ఆయనకు అవగాహన ఉంటుంది, 100% ఉంటుంది. ఆయన కష్టపడితే డౌన్ ద లైన్ 20 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుందని అదే కోణంలో పనిచేస్తున్నాం తప్ప ఒకరి పొలిటికల్ వెండిట కోసం కాదు. అలా ఉంటే అసెంబ్లీలో రేవంత్ గారు సీఎం గారు డైరెక్ట్ వెళ్ళి లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆయనకు పరామర్శించారు. పర్సనల్ ఏం ఉండదు. ఇప్పుడు విల్లు తీసుకుంటారు పర్సనల్ గా నింద మోపాలి, ఆయనకి ఎలాగైనా డిఫేమ్ చేయాలి. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారి హ్యాంగ్ ఓవర్ లో ఉన్నారు వాళ్ళందరూ. ఓకే, ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే, కేటీఆర్ గారు ఏమంటున్నారంటే, ఏదైతే సీఎం కాకన్నా ముందు ఏదైతే ఈ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీ కొనిచ్చిన కార్లో తిరిగిండా లేదా, ఇది వాస్తవమా కాదా? ఆయనకి కారు కొనలేని పరిస్థితిలో ఉన్నారా టీపీసీసీ ప్రెసిడెంట్? అదే మరి నేను అదే క్వశ్చన్ అడుగుదాం అనుకున్నా. ఆయనకి ఏదో కలబడ్డది. ఎవ్రీడే వాళ్ళకి కలలు పడతాయి. హరీష్ రావు కలబడుతుంది, కేసీఆర్ గారికి కలబడుతుంది, కేటీఆర్ గారికి కలబడుతుంది, మిగతా ఎమ్మెల్యేలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు కలలు పడతాయి. అబ్బా సీఎం రేవంత్ రెడ్డియా, ఒకవేళ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్లో లేకపోయి ఉంటే అబ్బా కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోయేది, ఎట్టకేలకు ఆయనకు డిఫేమ్ చేసి ఆయనకు సైడ్ లైన్ చేయాలి, సో దట్ డిఫాల్ట్ పార్టీ వీక్ అవుతుందేమో అన్న ఆశలో వాళ్ళు చేస్తున్న పనులు ఇవన్నీ అవాస్తవాలు సత్య. ఇది మబ్బి ఎంత ట్రై చేసినా అవ్వరు. తెలంగాణ సమాజానికి ఒక్కసారి వీళ్ళు మబ్బి చేశారు, పక్క రాష్ట్రాలలో దయ్యాలు భూతాలు అని. కానీ వాస్తవానికి రాష్ట్ర హితానికి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. వాళ్ళు అదే ఎమోషన్లో ఉన్నారు. కొన్నిసార్లు ఏది సింగరేణి అంటారు, కొన్నిసార్లు కృష్ణా గోదావరి వాటర్ డిస్ప్యూట్ అంటారు. అంటే తీసుకెళ్ళి మళ్ళీ పక్క రాష్ట్రం, లేకపోతే రేవంత్ గారికి పర్సనల్, లేకపోతే మళ్ళీ ఆ టీడీపీ లీడర్షిప్ పక్క రాష్ట్రంలో పనిచేసుకుంటుందిగా, వాళ్ళతో వీళ్ళతో రేవంత్ గారికి ఉంటుంది రిలేషన్. ఇలా చూపిస్తారు వీళ్ళు. ఎందుకు చూపిస్తారు అంటే ఆ ఎమోషన్ మళ్ళీ తీసుకురావాలి. అరే మన తెలంగాణకి పక్క రాష్ట్రం వల్ల మళ్ళీ అన్యాయం జరుగుతుంది అని. అసలు అలా ఉండదు సత్య. వీళ్ళు ఇంకో ఆరోపణ కూడా చేశారు, రేవంత్ రెడ్డిని కాపాడుతుంది బీజేపీ ప్రభుత్వం, సెంటర్ ప్రభుత్వం అని అంటున్నారు. మీరు ఇది ఎంతవరకు నిజం? మరి మొన్న బడ్జెట్ లో మరి స్పెషల్ కేటాయింపులు అట్లాంటివి ఏం రాలేదు కదా? ఎప్పుడు రాలేదుగా తెలంగాణ. మరి ఎట్లా ఆ మాటను మీరు ఎట్లా చెప్తారు? మీకు గుర్తుందో లేదో, బీజేపీ రాష్ట్రానికి ఇచ్చింది గాడిది గుడ్డు అన్న మూమెంట్ ఇదే రేవంత్ రెడ్డి గారు తీసుకెళ్ళింది అప్పుడు ఎలక్షన్ కంపెయినింగ్ అప్పుడు, ఎంపీ ఎలక్షన్ కంపెయిన్ అప్పుడు. వాస్తవానికి బీఆర్ఎస్ బీజేపీ కుంభకై ఈ తెలంగాణ రాష్ట్రానికి ద్రోహం చేశారు. ఒకవేళ ద్రోహం చేయలేకపోతే నేను ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తా చూడండి. మనోరాబాద్ కావచ్చు, రైల్వే లింక్ వచ్చిందా మనకు, బయ్యారాముకు ఫ్యాక్టరీ వచ్చిందా, యాదాద్రి భువనగిరి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్కి ఎన్ఓసి వచ్చిందా? అలాంటి ఏం రాలేదు సత్య. మనకు స్పెషల్ అలొకేట్ ఏమైనా జరిగిందా? మన బకాయిలే బ్యాక్వర్డ్ డెవలప్మెంట్ రీజియన్ కింద మన తెలంగాణకి సెంట్రల్ నుంచి ఫండ్స్ రావాలి, ఇంతవరకు రాలేదు లాస్ట్ 10 yearsలో. బీజేపీ ప్రో తెలంగాణ, బీఆర్ఎస్ ఎందుకు నిలదీయలేదు? అప్పుడు వాళ్ళతో కుంభకై నడిచిందిగా. మోడీ అచ్చా కామ్ కర్ రా అని అప్పుడున్న రెస్పెక్టెడ్ కేసీఆర్ గారే అన్నారుగా మీడియాకి ముందు. ఓకే, సో సత్య బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటి 100% అది ఒక్కటి. కానీ ఇక్కడ బీజేపీ ఏం తక్కువ కాదు తెలంగాణకి దోచుకోవడానికి, బీఆర్ఎస్ ఏం తక్కువ కాదు. కాకపోతే బీఆర్ఎస్ ఒక్క ఫ్యామిలీగా దోచుకున్నారు, బీజేపీ మనకు రావాల్సిన బకాయిలు ఇయ్యక అడ్డు నిలబడుతుంది. దానికి తగ్గట్టు మన దగ్గర సెంట్రల్ మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళు ఏ రోజు పార్లమెంట్లో మాట్లాడరు తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల. ఎందుకు? ఇవన్నీ తెలంగాణ సమాజానికి చెప్పడానికి, చైతన్యం తీసుకురావడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు యథావిధిగా తన పనిలో చూపిస్తున్నాడు. తన పని తీరే సత్య. మీరు చూడండి, లాస్ట్ 1.5-2 years అప్రాక్సిమేట్లీ
ఎంత నికాస్గా పనిచేస్తున్నాడు. హైడ్రైజ్ అద్భుతమైన పాలసీ, మూసీ రిజర్వేషన్ అద్భుతమైన పాలసీ, ఫ్యూచర్ సిటీ అద్భుతమైన పాలసీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాన్సెప్ట్ అద్భుతమైన పాలసీ. ఎక్కడున్నారు సత్య? ఇప్పుడు తెలంగాణలో కొన్ని చర్చ జరుగుతుంది ఏంటంటే కేటీఆర్ని అండ్ హరీష్ రావు గారిని కొంతమందిని సిట్ విచారణ చేసింది. ఇదొక్కటి సింపతి పెరిగే అవకాశం ఉంది టీఆర్ఎస్కి అని కేసీఆర్ వర్గం చెప్పుకుంటుంది. వాళ్ళ సోషల్ మీడియా కూడా ఫుల్గా చేస్తుంది, అంటే ఫాలోఅప్ చేస్తుంది. అలాగే ఈ కుంభకోణాలన్నీ బయటికి తీసుకొచ్చాం, ఈ రోజు దాన్ని బయటకు పెట్టి మేము మున్సిపల్లో ముందుకు వెళ్తాం, ఇవన్నీ చూపించుకుంటా అని చెప్తుంది. మరి ఈ ఎలక్షన్లో దీని మీద ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఏమైనా ఉందా మీకు కాంగ్రెస్ ప్రభుత్వానికి? సోది ఇప్పుడు పర్సనల్ ఏం లేదని ఫస్టే అన్నాను నేను నీకు. సిట్ విచారణ అనేది అన్బయాస్డ్గా చట్టం తన పని తాను చేసుకోవడం వెళ్ళడంలో కేసీఆర్ గారు, ఐ రెస్పెక్ట్ కేసీఆర్ గారు, ఓకే, ఆయన ఒక్కరే తెలంగాణ మూమెంట్ చేయలేదండి, అందులో మేము ఉన్నాము, ఎంతో కొంత కాంట్రిబ్యూషన్ మాది ఉంది. తెలంగాణ సాధించుకోవడం అంటే అందరి వల్ల అందరు ఏకమై సాధించుకున్న తెలంగాణ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చింది. బట్ ఈ నాయకుడు రెస్పెక్ట్ చేస్తలేడు కదా. ఏ నాయకుడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే రాగానే ఫస్ట్ దావస్ దిగంగానే ఒకరోజు మీటింగ్ పెట్టి జాతిపిత అతను ఎందుకు అవుతాడు, కోదండరామే కానీ ఇంకొకరు లేరా అని అంటున్నాడు కదా. లేదు, ఇప్పుడు జాతిపిత టాపిక్ ఇస్ డిఫరెంట్, రైట్? కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, హరీష్ రావు గారికి పర్సనల్గా సిట్ విచారణ చేస్తుంటే వాళ్ళకి సింపతి పెరుగుతుందని మీరు క్వశ్చన్ అడిగారు, రైట్? నేను అంటున్నా సింపతి కాదుగా, గాడిది గుడ్డు కూడా పెరగట్ల. అది వల్ల కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలు యాక్టివ్గా ఉన్నారుగా, వాళ్ళు కూడా వదిలి పార్టీ మారితే నెక్స్ట్ జిహెచ్ఎంసీ ఎలక్షన్లో కావచ్చు, నెక్స్ట్ రాబోయే 20 సంవత్సరాలు పుట్టగతులు ఉండవని వాళ్ళు కాపాడుకోవడానికి ఈ నాయకత్వం మళ్ళీ ఇంకో డ్రామా వేసింది. అది వాస్తవానికి తెలంగాణ ప్రజల మేలు కోసం కాదండి, బీఆర్ఎస్ పార్టీ ఉనికి కాపాడుకోవడానికి. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ కాంగ్రెస్ గవర్నమెంట్ నిర్ణయాలు, పాలసీలు కావచ్చు, అవిటికి కౌంటర్ ఇయ్యలేక రేపు బీఆర్ఎస్ కనుమరుగవుతుందేమో అన్న కోణంలో వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు అవి. ఏందండి మీరు చెప్పండి సత్య. ఇప్పుడు కేసీఆర్ గారికి అంటే నాకు రెస్పెక్టే ఉంటుంది, సీనియర్ పొలిటీషియన్, నేను బడ్డింగ్ పొలిటీషియన్ కాబట్టి ఎంతో కొంత నేర్చుకుంటా ఆయన దగ్గర కాబట్టి. కానీ లా ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీబడి, నో? ఇప్పుడు విచారణ అనేది పర్సనల్ ఏముండదు. జనాలు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చీకొడుతున్న విషయం ఏంటంటే బూతులు ఎక్కువైనాయి. రాజకీయం అంటే బూతుల రాజకీయం అనేది తయారైంది. కొత్త వాళ్ళకు వచ్చే అడ్వైజ్ ఏమి ఇస్తారు? కొత్త వాళ్ళకు మీరు ఏం నేర్పిస్తారు రాజకీయం అంటే? ఇప్పుడు ఎక్కడ పోతే అప్పుడు బూతులు స్టార్ట్ చేసింది కేసీఆర్ అని మీరు అనొచ్చు, బట్ ఈయన ఒక మంచి పొలిటీషియన్గా ఈ బూతులు తగ్గించుకుంటే చాలు కదా. సత్య, నేను ఒక విషయం చెప్తా చూడు. చెప్పండి. నేను నా పర్సనల్ అబ్జర్వేషన్ బీయింగ్ ఏ కాంగ్రెసీ, సత్య అహింస సర్వోదయ అన్న ప్రిన్సిపల్, ఈ పునాదుల మీద, కాంగ్రెస్ ఐడియాలజీ మీద నమ్మే మనిషిని కాబట్టి బూతులు కావచ్చు, అసెంబ్లీలో మాట్లాడడం కావచ్చు, మహిళలతో అసభ్యంగా ప్రయత్నించడం కావచ్చు, ఇవన్నీ ఏ పొలిటీషియన్ అయినా మానుకోవాలి. ఒకవేళ ఏ పొలిటీషియన్స్ అయినా అసెంబ్లీలో మిస్బిహేవ్ చేస్తున్నారు, అది పార్లమెంట్ కావచ్చు, స్టేట్ అసెంబ్లీ కావచ్చు, ఆతంకీ హై అని బీజేపీ ఎంపీ వేరే ఎంపీ అయినా అవన్నీ మంచి కావు. కానీ అల్టిమేట్గా ఇవన్నీ అవుతున్నాయి అంటే సమాజం అనేది మనమందరం ఒక్కరని కాదు, మంచి సమాజ నిర్మాణం కోసం సమాజం పనిచేయట్లేదు. సమాజం కూడా ఉంది ఇందులో, మంచి నాయకత్వం తయారు చేసుకోలేకపోతుంది, ఎంతసేపు ఓటుకు నోటు అన్న కాన్సెప్ట్లో ఉంది. అలాంటప్పుడు ఇలాంటి రాజకీయ నాయకులే వస్తారు, అది మంచిది కాదు, డెమోక్రసీకి మంచిది కాదు, రాబోయే తరానికి కూడా మంచిది కాదు. అది తగ్గాలి, నా పర్సనల్ అబ్జర్వేషన్. వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఇప్పుడు వస్తాయి. మేము పీసీసీగా ఉన్నప్పుడు, అపోజిషన్గా ఉన్నప్పుడు, వాళ్ళు రూలింగ్లో ఉన్నప్పుడు మేము అదే లెవెల్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో వాళ్ళకి రెస్పాండ్ ఇచ్చాం. నేను ఇది అసలు బూతుల కల్చర్ అనేది తెలంగాణలో రాబోయే జనరేషన్ కావచ్చు, పొలిటిక్స్లో బూతులు తీసుకొచ్చింది ఎవడరా అంటే ఆన్సర్ మీరే చెప్పండి, గుండెల మీద చేసుకొని. అసలు ఈ కల్చర్ తీసుకొచ్చింది ఎవరు? అది ఆన్సర్ ఉందిగా మీ దగ్గర, బీఆర్ఎస్ నాయకత్వం అని ఉంది కదా. కానీ ఒక నాయకత్వం అలా రెస్పాండ్ అయినప్పుడు, అపోజిషన్లో ఉన్నప్పుడు, అపోజిషన్లో సోల్జర్ ఉన్నప్పుడు యుద్ధమేగా చేస్తాడు. యుద్ధానికి మనం సోల్జర్నే పంపుతాంగా. మరి ఇప్పుడు మీరు లేదు కౌంటర్ ఇవ్వడంలో ఇప్పుడు నువ్వు ఉన్నావు సత్య, నువ్వు క్వశ్చన్స్ ఇస్తున్నావు. ఓకే, ఇప్పుడు అదే లెవెల్లో వేరే స్టేట్స్ అట్లే ఉన్నాయంటున్నారా? లేదు కదా, ఏ స్టేట్ కి ఆ స్టేట్ సిచ్యువేషన్ డిఫర్. ప్రతి ఒక్క రాష్ట్రంలో బీఆర్ఎస్ నాయకత్వం లేదుగా. బీఆర్ఎస్ నాయకత్వానికి కరెక్ట్ ధీటైన రెస్పాండ్ ఇస్తున్నారంటే అది బూత్ ఎందుకు అనుకుంటారు మీరు?
పర్సనల్ కూడా కాదు అక్కడ, వాళ్ళకు ఆ రకంగా ఆన్సర్ ఇస్తేనే అర్థం అవుతుంది. అబ్బా ఇప్పుడు నువ్వు చెప్పు, బూతులు 24/7 మాట్లాడేటోనికి బూతు భాషలో వానికి అర్థమయ్యేటట్టు చెప్పకపోతే మనం అరే బూతులు అనేది చెడు, నేను చెప్తున్నా నా పర్సనల్గా, కానీ అదే వాని లైన్లోనే వానికి రెస్పాండ్ ఇస్తే ట్రీట్మెంట్ కరెక్ట్ ఉంటుంది అన్నది నా. ఇప్పుడు మెంటల్ హాస్పిటల్లో ఇస్తే షాక్ ఇస్తే ఎలా స్టెబిలైజ్ అవుతారో అలాంటి ట్రీట్మెంట్ ఇస్తేనే స్టెబిలైజ్గా ఉంటుంది సిస్టమ్ అన్నట్టు. నాకెంత తప్పు అనిపించట్లే అది. ఓకే, బట్ మితి మీరిపోవద్దు ఎవరైనా సరే. 6 గ్యారెంటీలు అన్నది 6 గ్యారెంటీలు ఎలక్షన్ ముందు చెప్పినవి 421 హామీలు ఇచ్చిర్రు. అందులో సక్సెస్ అయినాయి అనుకుంటున్నారా? హామీలు సక్సెస్ అయినా ఎలక్షన్స్ ముందుకు మళ్ళీ దీనికి కొత్త ఏదైనా డ్రామా తీస్తారా? సత్య సారీ, ఓ విషయంలో సారీ చెప్తా మీకు. 420 హామీలని బీఆర్ఎస్ ఇచ్చింది, వాస్తవానికి 420 హామీలు ఉన్నాయి ఆడ. ఏమో అది ప్రచారం అయితే జరుగుతుంది. 6 గ్యారెంటీలని, 6 గ్యారెంటీలు కూడా 6 ఎసెన్స్. ఎందుకంటే మేమే అన్నాం కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ లో ఉంటే మేము 6 గ్యారెంటీల రూపంలో ప్రజల ముందు సేవ చేయడానికి వస్తామని. 420 హామీలని మళ్ళీ బీఆర్ఎస్ ఎత్తింది. 1, 2, 3 అని నంబర్లు వేయండి, ఏవేవో మాటలు తీసుకొచ్చి వాళ్ళు 420 అని నంబర్ ఆపుకొని, వాస్తవానికి 420 వాళ్ళకి చాలా కలిసి వస్తుంది ఆ నంబర్. ఓకే, ఎందుకంటే ఎవరు కరెక్ట్ లేరుగా. ఓ కుటుంబం కలిసి 420 పనులే చేసింది ముందున్న రాష్ట్రానికి, దోచుకుంది కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి అని. సో అది 420 అనేది ఏ రకంగా అంటున్నారు వాళ్ళకే తెలుసు. అది నీకు ఎక్కిందని నా బాధ. మేము 6 గ్యారెంటీలు అన్నాము, 6 గ్యారెంటీలు అయినాయి అంటారా? 100% ఇంప్లిమెంటేషన్ లో ఉన్నాయి సత్య. ఎక్కడ ఉన్నాం ఇప్పుడు? కళ్యాణ లక్ష్మి, తులం బంగారు ఇట్లాంటివి జరిగినాయి అంటారా? ఇప్పుడు నీకు కళ్యాణ లక్ష్మిలో కొన్ని భాగాలు ఉన్నాయి, చేయూతలో కొన్ని భాగాలు ఉన్నాయి. ఒక్కొక్క పాలసీలో ఒక్కొక్క దిశగా ఒక్కొక్కటి టేకప్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఆర్థికంగా వీక్ ఉన్న తెలంగాణలో జేబులో 100 రూపాయలు ఉన్నాయి అబ్బా, రైట్? నీ దగ్గర ఖర్చు 150 ఉంది, రైట్? 100 రూపాయలు ఫస్ట్ ఇంజన్ ఎక్కడ నడుస్తుందో, రాష్ట్రం ఎక్కడ నడుస్తుందో, మన పాలసీస్ ఎలా డెలివర్ చేయాలో, పేద ప్రజలకు ఎలా ఉపయోగపడతాయో, నీడ్ ఆఫ్ ది అవర్ కావాల్సిన ఫస్ట్ అవి ఇంప్లిమెంట్. అవును, మరి బడ్జెట్ లేదని తెలిసి కూడా గ్యారెంటీలు ఎందుకు ఇస్తారు? జనాలను ఫుల్ చేయడానికి. సత్య, బడ్జెట్ లేదు అన్నా ఒకవేళ మేము హామీలు ఇస్తున్నామంటే అపోజిషన్లో ఉండి మేము వచ్చి బెస్ట్ నిర్ణయాలు తీసుకొని, ఏదైతే అన్ఈవెన్ పాలసీస్, దళిత బంధు ఉందో, వాస్తవానికి దళితులకు సాయం అయిందా? డబ్బులు ఉన్న వాళ్ళకే పోయింది కదా, అది బీఆర్ఎస్ కార్యకర్తలకే పోయింది కదా. వరద బాధితుల రూపంలో ఇంటింటికి 10,000 మంచి చూడండి జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందు. ఏంటండి, పబ్లిక్ మనీ పొలిటికల్ గెయిన్ కోసం ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ పార్టీ. సేమ్ లైక్ బీజేపీ ఎక్కడ మహారాష్ట్రలో కావచ్చు, బీహార్లో కావచ్చు, 5,000, 10,000, 15,000 పర్ యానం ఫీమేల్స్కి ఇవ్వడం. అంటే ఓట్ బ్యాంక్ క్యాప్చర్ కోసం చేసిర్రు. మేము అలా చేయట్లేదు కదా సత్య. మేము వచ్చిన తర్వాత మిస్యూజ్ ఆఫ్ ది ఫండ్ కాళేశ్వరంలో కుంగింది, మిస్యూజ్ ఆఫ్ ది ఫండ్. ఒకవేళ కరెక్ట్ యూజ్ అయి ఉంటే ఫండ్ కుంగేది ఎందుకు, రైట్ సత్య? నువ్వు దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ కరప్షన్, క్వాలిటీ ఆఫ్ వర్క్ జరగలేదు, మనీ అనేది మిస్యూజ్ అయిందన్న అర్థం అక్కడ. మేము వచ్చి ఆర్డర్లో పెట్టి ఈరోజు నీడ్ ఆఫ్ ది అవర్ ఏ పాలసీస్ మన ప్రజానికానికి అవసరమో ఆ పాలసీస్ మేము డిజైన్ చేసుకుంటూ అందిస్తూ ఉన్నాము నిఖాస్గా. మార్క్ మై వర్డ్ సత్య, 10 years కాదు, 10 years కాదు, ఇప్పుడు అంత పెద్ద ప్రాజెక్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండబోతుంది. అంత పెద్ద ప్రాజెక్ట్ అన్నప్పుడు నాలుగు చీలుతాయి అని కేసీఆర్ గారు అన్నారు. చీలిన దాన్ని పట్టుకొని పెద్ద రాదంతం చేశారు అని చెప్పారు. ఇప్పుడు 6,000 కోట్ల కుంభకోణం జరుగుతుందని చెప్తున్నాడు ఆయన. 6,000 కోట్లు ఎక్కడ? ఇక్కడ చిన్న 4 గోడలకు దానికి ఇది ఎక్కడ? సత్య, హౌ ఓల్డ్ ఆర్ యూ? సారీ, నేను అవుట్ ఆఫ్ ది బాక్స్ అడుగుతున్నా అని కాదు. హౌ ఓల్డ్ ఆర్ యూ? 30 అనుకున్నాను. మైన్ ఈస్ 39 years, 40 years అనుకున్నాము. అక్కడ ఇక్కడ కుంగుతాయా? ఆయన చెప్తున్న మాట అది. 182,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం అక్కడిక్కడ కుంగుతుందా? అంటే ఇప్పుడు 1,00,000 కోట్లు కుంభకోణం జరిగినాయని చెప్తున్నారు సత్య, అది నిజమా? మరి మీ వల్లే ఆరోపించారు. 100 years బ్యాక్ ఇదే కాంగ్రెస్ పార్టీ భాక్రా నంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు కట్టింది. శ్రీరామ్ సాగర్ కావచ్చు, ఏమైనా కూలేయా సత్య? సరే, మీరు అంతా రాదంతం చేశారు కదా, కొత్త ఏమైనా వేసారా మరి? లేదు సత్య, నేను పెయిన్ లో అంటున్నా. కేసీఆర్ గారు ఇలా అంటున్నారంటే నాకు బాధ వేస్తుంది. తెలంగాణ రిసోర్సెస్, ఒక ఇల్లు కావచ్చు, ఇల్లు కన్నా ఇప్పుడు బ్యారేజ్ కడుతున్నాం మనం ఇరిగేషన్ డెవలప్మెంట్ కోసం, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ కోసం. కాళేశ్వరం అనేది 182,000 కోట్లతో కడుతున్న డబ్బుల్ని కుంగుతుందా? అది ఎంత పెద్ద అద్భుతమైన నిర్మాణం కావాలి, ఎంత స్ట్రాంగ్ ఉండాలి, రాబోయే తరాలకు 1000 సంవత్సరాలకు నిలబడిపోవాలి. 6 నెలల్లో, సంవత్సరం లోపలే కుంగిపోతుందా?
ఏం మాట్లాడుతున్నారండి? సరే ఇప్పుడు మీరు బాధ, ఆవేదన. చాలా చేశారు, ఇప్పుడు దాని గురించి తీసుకొచ్చారు బయటికి. సరే మీరు కొత్త ఏమన్నా ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారా? 2.5 సంవత్సరాలు అయిపోతుంది. ఓకే, ప్రామిస్ చేసాంగా, ఆ, లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఉమ్, ఇది పాలమూరుది లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, పాలమూరు ఎత్తిపోతల, ఇలాంటి ఇప్పుడు మూసీ రిజర్వినేషన్ కావచ్చు, హైడ్రా కావచ్చు, చెరువుల్ని కాపాడుకోవడం కావచ్చు, ఎన్నో అద్భుతమైన పనులు జరుగుతున్నాయి సత్య. నేను ఇప్పుడు స్టాట్ రూపం, నంబర్స్ రూపంలో చూస్తే నీకు బాధ వస్తుంది, ప్రజలకు తెలియాల్సిందే. ఒకప్పుడు హైదరాబాద్ సరౌండింగ్లోనే 15,000 చెరువులు ఉండాలి. 10 years తర్వాత ఎన్ని ఉన్నాయి తెలుసా? 8,000 మిగిలినాయి. ఆ చెరువులు ఎవరు కబ్జా చేసారు లాస్ట్ 10 yearsలో? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే జరిగింది. ఓకే, ఎంత పెద్ద డ్యామేజ్ తెలుసా? రేవంత్ రెడ్డి గారి సర్కార్ అంటే కాంగ్రెస్ గవర్నమెంట్, మా గవర్నమెంట్, మన ప్రభుత్వము దాని ఇంపార్టెన్స్, దాని సిగ్నిఫికెన్స్ గ్రహించి ఫ్లడ్ వాటర్ ఎక్కువైపోతుంది హైదరాబాద్లో అని మళ్ళీ రిజిన్యువేషన్ కోసం బ్యూటిఫికేషన్ చేసి ఒక్కొక్క చెరువుని కాపాడుతుంది. ఎక్కడైనా సరే ఎంత టొల్ల దగ్గర నుండైనా తీసుకుంటుంది. నేను దానికి అన్కన్వెన్షన్ ఎగ్జాంపుల్. అంటే అక్కడ పర్సనల్ ఏం లేదు, ఇవన్నీ ఉంటే రాబోయే తరాని కోసం అద్భుతమైన సిటీ ఇవ్వబోతున్నాం సత్య. రెండు రకాల జనాలని మాత్రం మీకు చెప్తున్నాను. నేను ఒక 2 types ఆఫ్ జనాలు, ఒకటి విద్యార్థులు, ఒకటి రైతులు. వీళ్ళు మీకు ఎందుకు ఓటేయాలి? ఫస్ట్, విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ రాలేదు. సెకండ్, రైతులకు రుణమాఫీ విషయంలో కానీ రైతు బంధువులు కానీ సరిగా పడట్లేదు. ఈ ఇద్దరు మెయిన్, ఇప్పుడు మెయిన్ పిల్లర్స్ ఎవరైతే మీకు ఓటు బ్యాంక్ ఏదైతే ఉంటుందో వీళ్ళే మెయిన్. కాబట్టి వీళ్ళు మీకు ఎందుకు ఓటేయాలి? వీళ్ళకి జరగలేదు కదా. వేరే రకాల జనాలు అంటే ఓకే. సత్య, ఇప్పుడు రైతు బందేసి మోసం చేసే రకం కాదు. రైతు భరోసా అన్న రూపంలో మేము కమిట్ చేసిన కాడికి బడ్జెట్ రిలీజ్ అవుతుంది. వెన్ ఇట్ కమ్స్ టు రైతాంగాన్ని 100% కాపాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో జై కిసాన్ జై జవాన్ అన్నది ఈ దేశమే. కాబట్టి నిరుద్యోగుల కోసం రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి 2 years ప్రేడ్ అనుకున్నాం, వాళ్ళ 10 years ప్రేడ్ అనుకున్నాం. వాళ్ళు ఇచ్చిన జాబులు ఎంత, మేము ఇచ్చిన ఆఫర్ లెటర్లు ఎంత. జాబులు పక్కన నోటిఫికేషన్ ఎవడైనా ఇవ్వచ్చు, ఆఫర్ లెటర్ శిల్పకళా వేదిక నుంచి ఎల్బీ స్టేడియం వరకు వేదిక వేసి మరీ ఆఫర్ లెటర్ డెలివర్ చేస్తున్నాం. ఎక్కడున్నారు సత్య? ఉద్యోగాలు కూడా వస్తున్నాయి, అన్ని సమకాలంలో, అంటే ఒక్కొక్కటిగా అన్ని నెరవేరుస్తారు. ఇది కాంగ్రెస్ గవర్నమెంట్, ఇది రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ సర్కార్ ఉన్న గవర్నమెంట్ కాబట్టి డెఫినెట్గా అవుతాయి. ఐ హ్యావ్ ఎ ఫుల్ ఫేత్ ఆన్ దెమ్. ఆ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు కదా. ఇప్పటిదాకా అంటున్న విషయం ఏంటంటే యూనివర్సిటీలో పెద్ద రచ్చ జరుగుతుంది ఈ మధ్యలో. యూనివర్సిటీ ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ పోలేదు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పోవట్లేదు. మొన్న ఒక రోజు ఏదో తూతూ మంత్రంగా పోయొచ్చాడు, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసే దమ్ము లేదు కాబట్టి రావట్లేదని యూనివర్సిటీ నాయకులు రోజు చెప్తున్నారు. జాబ్ క్యాలెండర్ యథావిధిగా రిలీజ్ అయింది. జాబ్ క్యాలెండర్లో ఇప్పుడు కొన్ని డిలే జరగవచ్చు ప్రాసెస్. నోటిఫికేషన్ ఉందనుకో, యాక్టివ్ నోటిఫికేషన్ ఉంది, దాని పట్ల ఎందరో ఏమేమో స్టేలు ఇస్తున్నారు. ఏది ఇచ్చినా కోర్టు నుంచి, హైకోర్టు నుంచి, సుప్రీంకోర్టు నుంచి గవర్నమెంట్ ఏకధాటిగా పోరాటం చేసుకొని వచ్చి ఆ నోటిఫికేషన్ అన్ని ఫుల్ఫిల్ చేస్తున్నాయి. ఇప్పుడు ఉస్మానియా క్యాంపస్లో ఏమైనా అసంతృప్తి ఉంటే నాకు తెలిసి స్టూడెంట్ వింగ్ డెఫినెట్గా గవర్నమెంట్ వరకు రీచ్ అవ్వచ్చు. ఇది ప్రజాపాలన సత్య. ఇక్కడ గవర్నమెంట్కి మీరు ఏ రూపంలో అయినా సరే రిప్రజెంటేషన్ ఇస్తే విని రెక్టిఫై చేస్తారు 100%. స్టూడెంట్స్కి ఏ ఆవేదన ఉన్నా ముందుండి ఈ ప్రభుత్వం పనిచేస్తారు. నువ్వు అన్నట్టు యాంటీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం లేదు క్యాంపస్లో, అలాంటి ఏం లేదు. ఇవన్నీ నాట్. థ్యాంక్ యూ అన్న.